ఇప్పుడున్న ఏపీ రాజకీయాల మీద ఇప్పుడున్న అక్కడున్న గవర్నమెంట్ మీద ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు ఏం చెప్తారు? గవర్నమెంట్ అయితే కుప్పకూలిపోయే సమయం వచ్చింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలకు మోసం చేసి ఏ సూపర్ 6 అయితే అమలు చేస్తామని చెప్పి ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చారో అవన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టారు. మోసం చేశారు ప్రజలకు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి 175కి 175 కూడా గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకత్వం కావాలని, ఆయన నాయకుడు కావాలని నా కొడుకు, నా తమ్ముడు, నా తండ్రి, నా అన్నదమ్ముడని మహిళలు ఎంతో బాధపడుతున్నారు. ఆయన పోవటం వల్ల చాలా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారు. మళ్ళీ జగనన్న వచ్చేస్తాడు, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలన్నీ తరిమి కొట్టే రోజు వస్తుంది. సో నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలు కూడా చేసి సవాల్ విసురుతా ఉన్నారు మీకు. సో ఏం చెప్తారు మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట? ఆడ తలకాయ పవన్ కళ్యాణ్ మామే సవాల్ ఇసిరేది. అతనికి ప్రజలకు మోసం చేసేటటువంటి తత్వంతో బ్రతికేవాళ్ళు వాళ్ళు. 2008లో PRP పెట్టి కాంగ్రెస్లో కలిపేసి అప్పుడు ఉన్నటువంటి క్యాడర్నందరినీ రోడ్డు మీదకి లాగేసి నా సర్వనాశనం చేశారు. అందులో ఒక బాధితుడు నేను. చాలా మంది జన సైనికులకు తెలియదు వాళ్ళు చేసిన మోసాలు. 2008, 9, 10 ఆ పార్టీని భూస్థాపితం చేసి తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు. నమ్ముకున్నటువంటి మా లాంటి జీవితాలు ఏమవ్వాలి? మేము రాజకీయం వదిలేలే, వాళ్ళు విడిచిపెట్టారు. వాళ్ళ స్వార్థాని కోసం కలిపేసినారు పార్టీని. ప్రతిపక్ష నాయకులని అరెస్ట్ చేస్తా ఉన్నారు, అరెస్ట్లు అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు, వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీ కూడా వార్త వినిపిస్తాను. ఏంది ఎదురు సిద్ధంగా ఉన్నారా అన్నిటికీ? వాళ్ళ తలకాయ మమ్మల్ని బెదిరించేది. నేను రెడీగా ఉన్నాను కదా, ఏం చేస్తారో చేయమనండి. నేను ఒక్కటే ప్రశ్నించాను, సూపర్ 6 ఏదైతే మీరు వాగ్దానాల్లో పెట్టుకున్నారో అది పవన్ కళ్యాణ్ చదివాడే. మరి చదివిన నువ్వు 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఎందుకు అమలు చేయట్లేదు? అమలు చేయనప్పుడు నీ కూటమిలో ఉన్నటువంటి మీ భాగస్వాములకి ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించడానికే వచ్చాను, ప్రశ్నించడానికే వచ్చాను. ఊగిపోయావు కదా, నీ ఊగిపోవటం ఏమైంది? ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావు? ఎందుకు సమాధానం చెప్ప? 31,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్నావే, ఒక్కళ్ళని తీసుకొచ్చావా? ఇది నేను ప్రశ్నించాను. ఇది ప్రశ్నిస్తే నువ్వు 50 కోట్ల రూపాయలు తీసుకుని అమ్ముడు పోయినావయ్యా, అందుకే ప్రశ్నించవు, అందుకే ఒక మహిళను కూడా వెనక్కి తీసుకురావు అని అంటే నా మీద 20 పైసలు కేసులు పెట్టారు. అంతే కదా అలా ప్రశ్నించారని నా మీద కేసులు పెట్టారు. 20కి పైగా కేసులు పెట్టారు. ఓకే, లెట్ దెమ్ అరెస్ట్ మీ, ఐఎమ్ రెడీ టు ఫేస్. అన్ని అరెస్ట్లే చేస్తారో, పారామిలిటరీ దళాలే పెట్టుకుంటారో, మమ్మల్ని ఏ రకంగా హింసిస్తారో, ఏ హింసకైనా జగనన్న కోసం, జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసం ఈ దువ్వాడ శ్రీనివాస్ సిద్ధంగా ఉంటాడు. రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ 100% వస్తుంది. ఈ రోజు ఎలక్షన్ పెడితే జగనే ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.